హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మేము రీసెంట్గా విజిట్ చేసిన ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ ఫుల్ వీడియో. మేము ఎక్కడ స్టే చేసాము అండ్ ఎలా బుక్ చేసుకున్నాము అండ్ అసలు చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో ఫుల్గా చూసేస్తారు. అండ్ నా జెన్యున్ ఫీడ్బ్యాక్ కూడా నేను లాస్ట్లో ఇచ్చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదైతే మాకు బెంగళూరు నుండి కోయంబత్తూర్కి 363 కిలోమీటర్స్ ఉంది. సో మాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది. ఇంకా మధ్యలో ఫుడ్ గురించి ఆగడం తప్పించి మేము ఇంకా ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే వెళ్ళింది సమ్మర్ టైంలో కాబట్టి. సో 6 అవర్స్ అంటే మేము 2 or 3 o'clock అలా రీచ్ అయిపోయాము. మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్స్ ఫస్ట్ అయితే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ రూమ్ అనేది ఉంటుంది. సో అక్కడ సెక్యూరిటీ అదంతా మనకి చూపిస్తారు. అక్కడ వెళ్ళి మనం ఫస్ట్ కార్ పార్క్ చేసేసుకొని ఇక్కడ మీకు కనిపించేదే ఎంక్వైరీ రూమ్. ఇక్కడ మనం ఆల్రెడీ చేసి ఉంటాం కదా, అది వాళ్ళకి చూపిస్తే మనకి హ్యాండ్కి ట్యాగ్ వేస్తారు. అంటే మనకి ఓన్లీ అడల్ట్స్కి అయితే వేస్తారు. సో మనం స్టే చేస్తాం కాబట్టి కంపల్సరీ ఆ ట్యాగ్ అయితే అందరికీ ఉంటుంది. సో మేము అక్కడ అందరివి ఎంట్రీ చేసేసుకొని ఇక్కడ మనం ఏమేమి ప్లేసెస్ తిరగొచ్చు అనేవి ఇక్కడ కంప్లీట్గా బోర్డులో అయితే ఉంటాయి. చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. ఎవరికైనా ఇంకా పాసిబుల్ ఉంటే 2 to 3 days అలా ఉంటే ఇంకా ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది. కాకపోతే చిన్నపిల్లలతో కొద్దిగా ఇబ్బంది. సో మేమైతే 1.5 day వరకు అలా ఉన్నాము. సో హ్యాండ్కి చూసారు కదా, ఇలా ట్యాగ్స్ వేసిన తర్వాత మేము మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అవ్వడానికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండి ఒక 10 minutes డిస్టెన్స్ ఉంటుంది రూమ్. అండ్ రూమ్స్ అనేవి ఏంటంటే మనకి కొంచెం దగ్గరలో కావాలంటే కాస్ట్ని బట్టి వాళ్ళ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మేము తీసుకుంది నార్మల్ బేసిక్. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆ కాటేజెసే. చాలా చాలా బాగున్నాయి. సో ఇవైతే మేము ఇంకా ఫస్ట్ అయితే మేము ఫుల్గా టయర్డ్ అయిపోయాం, 6 hours, అది కూడా ఎండలో. సో ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ కాటేజెస్ ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాం, కానీ అసలు ఆ అంబియన్స్ అనేది చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ మనకి ఆదియోగి లేజర్ షో ఉంటుంది కాబట్టి దానికి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోవాలని చెప్పేసి జస్ట్ ఇంకా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూసారు కదా, గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ చుట్టూ హిల్స్. ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది టైం స్పెండ్ చేయడానికి. లైక్ హాలిడేస్ టైంలో ఇది అయితే మాకు ఒక బెస్ట్ స్పాట్ అనిపించింది. అంటే మెయిన్గా మనకి పెద్దవాళ్ళకైతే మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఎక్కువ క్రౌడ్ లేకుండా. ఈ కాటేజెస్ కూడా అంటే సమ్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైంలోనే మనం బయట ఉండాలి. అక్కడ ఉన్నదంతా మనకి ఆ ఎన్విరాన్మెంట్ కానీ అదంతా కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపించింది. సో మేము ఎలా ఉంటుందో అనుకున్నాం. యాక్చువల్లీ నేను ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ ఆల్రెడీ విజిట్ చేశాను. కాకపోతే ఇక్కడ మాత్రం స్టే చేస్తేనే బాగుంటుంది అండ్ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయని చెప్పేసి స్టే చేసే ఆప్షన్ అయితే మేము తీసుకున్నాము. అండ్ మాకు డిస్టెన్స్ కూడా ఎక్కువ కాబట్టి. అండ్ రూమ్స్ చూసారు కదా, చాలా నీట్గా ఉన్నాయి. ఇది బేసిక్ వచ్చేసి 990 విత్ ట్యాక్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నాం, బట్ చాలా చాలా బాగుంది. అండ్ చుట్టూ మనకి విండోస్ నుంచి చూస్తే కూడా అన్ని చెట్లు కానీ ఆ కొండలు కానీ చాలా మంచి వ్యూ ఉంది. చూసారు కదా, ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఇంకా మేము ఇంకా తొందరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మనం లేజర్ షో అనేది అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను చూశాను కాబట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇది ఫస్ట్ టైం. సో అందుకే మేము తొందరగా వెళ్ళేసామన్నమాట. ఈవినింగ్ ఇంకా ఫాస్ట్గా ఇలా రెడీ అయిపోయి ఇంకా అక్కడ నుండి మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మన ఓన్ కార్ తీసుకెళ్ళడం అయితే కొద్దిగా కష్టమే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చాలా బండ్లు అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఉన్న కాటేజ్ దగ్గరికి బస్సెస్ కానీ వ్యాన్స్ కానీ అవన్నీ వస్తాయి. సో ఇలా మేము స్టార్ట్ అయ్యే వరకు 6 అలా అయిపోయింది. సో లేజర్ షో వచ్చేసి 7:20కి అలా ఉంటుంది. సో మేము ఇంకా మధ్యలో కొద్దిగా నడవడం అనేది చాలానే ఉంటుంది. మనకి మధ్యలో సూర్యకుండ్ కానీ చంద్రకుండ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మేము అవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నాము. ఇంకా ఫస్ట్ అంటే వెళ్ళిన నైట్ మాత్రం ఈ లేజర్ షో మిస్ అవ్వద్దని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళిపోయాము. ఆ ఫీలింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు గూస్ బంప్స్ అంత బాగుంటుంది లేజర్ షో అనేది. చాలా చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మనం చూస్తున్నప్పుడు దేవుడు మన ముందున్న ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అందరూ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక మూమెంట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇది కంప్లీట్ అవ్వడానికి 10 to 15 minutes అవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళీ బ్యాక్ టు రూమే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా టయర్డ్గా అయిపోయామని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా మిగతావన్నీ కవర్ చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా ఈ రోజుతో
ఓన్లీ ఆదియోగి చూసుకుందామని చెప్పేసి లేజర్ షో అయితే ఫుల్గా చూసేసాము. అండ్ చాలా చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అండ్ ఇలా ఎడ్లు బండ్లు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ట్రావెల్ చేయొచ్చు మనకి లోపల. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే మనం ఇలా నడవాల్సి వస్తుంది రూమ్ వరకు. మధ్యలో అయితే బస్సెస్ అవి ప్రొవైడ్ చేశారు. ఇంకా నైట్ మాత్రం వాళ్ళు 9 తర్వాత అలా అస్సలు బయట తిరగనివ్వరు. అండ్ ఫుడ్ కూడా అంతా క్లోజ్ చేసేస్తారు. సో అందుకే మేము ఇంకా బ్యాక్ టు ఇంకా రూమ్ వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఇంకా మిగతావన్నీ ఎర్లీ మార్నింగ్ లేచేసి అన్నీ కవర్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఏమేమి చూసాము అనేది నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఇది లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఒక మంచి అంబియన్స్ కానీ న్యాచురల్ ఫీలింగ్ అదంతా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ ఫుడ్ అదంతా. సో ఇక్కడ చూసారు కదా, మేము నైట్ డిన్నర్ అక్కడే చేసాము. మిల్లెట్స్ కానీ రైస్, వెజిటేబుల్ కర్రీ కానీ, స్ప్రౌట్స్, ఒక చట్నీ, ఇంకా రాగి జావా అలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ అన్నీ హెల్దీ ఫుడ్, స్టమక్ ఫిల్లింగ్గా బాగా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకోవాలి. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇలా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ డే 2 వీడియో మాత్రం తప్పకుండా చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.